హాయ్ ఫ్రెండ్స్, ఇక నుండి మా ఛానల్లో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడే హలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. అందరూ మీ ఇళ్లలో సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం నేను సోలోగా లైవ్కి రావడం. ఎన్ని రోజులు అంటే టీంతో వచ్చాను, ఎక్కువ రవి గారితో వచ్చాను, బట్ దిస్ టైమ్ ఐఎమ్ అలోన్. సో ఫస్ట్ టైం. హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. హాయ్ హాయ్ చిన్ని గాడు, హాయ్ లక్కీ డార్లింగ్, హాయ్ 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 నవ్యాజీ, హాయ్. అబౌట్ ప్రభాస్ గురించి ఇంకేం చెప్తాం, ఆయన తోపు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ టూ. హౌ ఆర్ యూ అక్క? నేను బాగున్నాను. హౌ ఇస్ యువర్ క్వారంటైన్ గోయింగ్? క్వారంటైన్ యాక్చువల్లీ ఇలా ఇంత లాంగ్ గ్యాప్ దొరకడం అనేది ఇట్స్ లైక్ ఇంపాసిబుల్. యాక్టర్స్ అయినా ఎవరికైనా సరే, వర్క్ చేసే వాళ్ళకి. బట్ ఇంత లాంగ్ గ్యాప్ దొరకడం అనేది కొంచెం యాక్చువల్లీ షూటింగ్ చాలా మిస్ అవుతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నన్ను నేను డిస్కవర్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఐఎమ్ యూజింగ్ మై క్వారంటైన్ ఇన్ అ వెరీ ఫ్రూట్ఫుల్ వే చెప్పాలి అంటే. లాక్డౌన్ బాగా నడుస్తుంది. వంటలు నేర్చుకుంటున్నాను, బుక్లు చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నాను. సో ఇట్స్ గోయింగ్ వెల్. హౌ ఇస్ యువర్ వదిన? వదిన చాలా బాగుంది. తను కూడా లైక్ క్వారంటైన్ ఎంజాయ్ చేస్తుంది. వీ లవ్ యూ యాక్టింగ్ సాహితి, థ్యాంక్ యూ సో మచ్. సుజిత్ శ్రీనివాస్ అబౌట్ ఇస్మార్ట్ జోడీ. ఇస్మార్ట్ జోడీ ఇట్స్ వన్ ఆఫ్ ది సూపర్ ట్రెండింగ్ షో. బాగుంది, నైస్ కాన్సెప్ట్. అండ్ ఇంకా మా అన్న వదిన ఉన్నారు కాబట్టి దట్స్ లైక్ ఇంకా స్పెషల్ నాకు. వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్ అక్క? ఇంకా చిన్నపిల్లని, మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, అప్పుడే పెళ్ళెందుకు? హాయ్ నవ్య గారు, ఫ్రూట్ డయట్ చెప్పండి ఒకటి. ఫ్రూట్ డయట్ అంటే నేను బనానా డయట్ ట్రై చేశాను, యాపిల్ డయట్ ట్రై చేశాను. సో అది కొంచెం పెద్ద ప్రొసీజర్. బట్ నేను ఎప్పుడైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఐ విల్ డెఫినెట్లీ షేర్ ద డయట్ చార్ట్. హౌ ఇస్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా? బాగున్నారు. ముత్యాల, హౌ ఇస్ ద లాక్డౌన్ ఎక్స్పీరియన్స్? ఇందాకే చెప్పాను, చాలా యాక్చువల్లీ నన్ను నేను డిస్కవర్ చేసుకోవడానికి చాలా ఒక మంచి టైం దొరికింది. సో మంచిగా యూజ్ చేసుకుంటూ. ఆమె కథలో మీకు మెమరబుల్ మూమెంట్? ఆమె కథలో మెమరబుల్ మూమెంట్ అంటే యాక్చువల్లీ ఎవ్రీ డే ఎవ్రీ సీన్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎస్పెషలీ కొన్ని సీన్స్ నేను రవి గారు చేసినవి అయితే ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ వీ హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్. అంటే ప్రతి ఒక్క షార్ట్ అండ్ ప్రతి ఒక్క దాన్ని కూడా మనం అంత కేర్ తీసుకొని ఎలా చేద్దాం ఇలా చేద్దాం. అండ్ హీఈస్ అ వండర్ఫుల్ కో స్టార్. సో ఆయనతో చేసిన సీన్స్ అన్ని ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, అంటే టెలికాస్ట్ అయిన లాస్ట్ సీన్ ప్రాబ్లీ అంటే నన్ను ఇంటి నుంచి బయటకు తోసేస్తారు కదా. సో ఆ సీన్ మొత్తం నా బర్త్డే రోజున చేశాము. యాక్చువల్లీ ఆ రోజు నా బర్త్డే, బట్ పొద్దున్న నుంచి నేను ఇంటికి వెళ్ళేదాకా ఏడుస్తూనే ఉన్నాను. ఐ హావ్ బిన్ క్రయింగ్. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ప్లీజ్ దాన్ని వదిలేయండి రా స్వామి అన్నట్టు ఉంది. అండ్ సెట్లో అందరు, మా డైరెక్టర్ సార్, ప్రొడక్షన్ వాళ్ళంతా, దే గాట్ మీ ఆ కేక్ అండ్ ఆల్. అసలు కళ్ళు ఇంత వాసిపోయాయి. లైక్ షుడ్ ఐ కట్ ద కేక్ అన్న రేంజ్లో ఏడ్చాను ఆ రోజు. సో ఐ థింక్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ బర్త్డే అండ్ ఐ డోంట్ థింక్ ఐ ఫర్గెట్ దట్ డే. యాక్చువల్లీ నేను కూడా చాలా మిస్ అవుతున్నాను షూటింగ్ని. అంటే షూటింగ్ ఉంటే రోజులు అలా గడిచిపోతుంది, బట్ ఇప్పుడు కూడా బాగానే గడుస్తుంది. పొద్దున్న లేచేసరికి ఇంకా వర్కౌట్ చేసుకో, మంచిగా హెల్దీ రెసిపీస్ చేసుకో, అండ్ సెల్ఫ్ కేర్ చేసుకో, బుక్లు చదువుకో, సినిమాలు సిరీస్ చూసుకో. సో ఇలా హ్యాపీగా గడుస్తుంది. బట్ షూటింగ్ ఈజ్ మోర్ ఫన్ యాక్చువల్లీ. ప్లీజ్ రిమెంబర్, ఐ విల్ మీట్ యూ వన్ డే, ఝాన్సీ. ష్యూర్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. హే నవ్యాక, ఐ లవ్ యువర్ యాక్టింగ్. సే హై టు విజయవాడ వాళ్ళందరికీ హాయ్ 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 అండ్ లాట్స్ ఆఫ్ లవ్. వీఆర్ మిస్సింగ్ వెరీ బ్యాడ్లీ ఇన్ స్మాల్ స్క్రీన్. ఏం చేస్తాం, లైక్ ఉన్న పరిస్థితుల వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు షూట్. మేము కూడా చాలా మిస్ అవుతున్నాం. బట్ త్వరలో ఆఫ్టర్ ఆల్ దిస్ కేఓస్ ఇస్ డన్, వీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ నైస్ ఎపిసోడ్స్ ఫర్ ష్యూర్, ఐ ప్రామిస్. హౌ ఇస్ యువర్ కజిన్ సిస్టర్ ఐశ్వర్య? కజిన్ సిస్టర్ కాదు, షీ ఈజ్ మై సిస్టర్ ఇన్ లా. సో అక్క, కంటే కూతుర్ని కనాలి సీరియల్లో యూర్ యాక్టింగ్. థ్యాంక్ యూ. యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. హౌ ఇస్ రవి గారు యాజ్ అ కో యాక్టర్? రవి గారి గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నేను చాలా చెప్పొచ్చు. వన్ ఆఫ్ మై బెస్ట్ కో యాక్టర్స్ ఐ హ్యావ్ వర్క్ సో ఫార్. ఆయనకి కొంచెం పేషెన్స్ ఎక్కువ. అంటే ట్రిగర్ అవుతాడు, బట్
చాలా రేర్ పేషెన్స్గా ఉంటాడు, ఎక్కువ రియాక్ట్ అవ్వడు అండ్ చెప్తూ ఉంటాడు ఓకే ఓకే కూల్గా ఉండండి ఇట్స్ ఓకే అని. సో ఐ థింక్ ఐ లర్న్ దట్ పేషెన్స్ కొంచెం ఆయన నుంచి. ఐఎమ్ సీరియస్లీ మిస్సింగ్ హిమ్ అండ్ ఐఎమ్ మిస్సింగ్ ది హోల్ టీమ్. హాయ్ నవ్య గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. వుడ్ యూ లైక్ టు వర్క్ ఇన్ మూవీస్? సీరియల్స్ అని ఏం లేదు, యాక్టింగ్ అనేది నా ప్యాషన్. సో అది సినిమా అయినా ఓకే, సీరియల్ అయినా ఓకే, ఐఎమ్ అప్ ఫర్ ఇట్. హాయ్ కామికత సీరియల్ అప్ టు లాస్ట్ ఎపిసోడ్ ఒక్కడికి కూడా మిస్ అవ్వలేదు. సే హాయ్ టు తెనాలి. హాయ్ తెనాలి. సే హాయ్ టు ఐశ్వర్య. ష్యూర్. హాయ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అక్క మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు, లైక్ ఫర్ ఎవర్. ఆయన స్టైలు, ఆయన ఏంటో అంటే ఐ థింక్ నోబడీ క్యాన్ రీప్లేస్ హిమ్ అనిపిస్తుంది. యూ లుక్ సో నైస్ ఇన్ ఆమెకత. థ్యాంక్ యూ. ప్లీజ్ సింగ్ అ సాంగ్. అమ్మా, నేను లైవ్కి వచ్చిన ప్రతిసారి ఎందుకు? నో, ఐ డోంట్ థింక్ ఐ వాంట్ సింగ్ అ సాంగ్. వద్దులే, ఇంకొకసారి ఎప్పుడైనా పాడతాను. మీరు క్వారంటైన్లో కొత్తగా ఏం నేర్చుకున్నారు? యాక్చువల్లీ కొత్తగా అంటే నాకు ఫస్ట్ నుంచి కుకింగ్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే కుకింగ్ చేస్తూ ఉంటాను, ఎక్కువ హెల్దీ రెసిపీస్ చేస్తాను బికాజ్ డైట్ కాన్షియస్ కాబట్టి ఎక్కువ కొంచెం క్యాలరీ కాన్షియస్. సో హెల్దీగా ఏముందో అదే వండుకుంటాను. బట్ బేకింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. సో ఈ క్వారంటైన్లో కొంచెం బేకింగ్ వైపుకి వెళ్ళాను, కేక్స్ అండ్ కుకీస్. సో కొంచెం ఆ వైపుకి వెళ్ళి కొంచెం బేకింగ్ నేర్చుకుంటున్నాను. అండ్ అది కాకుండా కొంచెం ఏదైనా రాసుకుంటున్నాను. ఐమ్ లైక్ ఐమ్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్. సో చూద్దాం, ఐమ్ జస్ట్ యూజింగ్ ఇట్ వెల్. అక్క మీ ఫేవరెట్ కలర్? మై ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్ యాక్చువల్లీ. బట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సెస్ ఒక కలర్ నచ్చుతుంది, వెన్ ఇట్ కమ్స్ టు కార్స్ ఒక కలర్ నచ్చుతుంది. సో ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. హౌ ఇస్ యువర్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్, దే ఆర్ రియలీ గుడ్. సూపర్ న్యాచురల్ హెయిర్ బ్యూటీ. ఓకే, థ్యాంక్ యూ. వన్ వర్డ్ అబౌట్ రోహిత్ కంటే కుతుర్నే కనాలిలో నా పేరు. హీస్ అ స్వీట్ హార్ట్. హీఈస్ లైక్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ విత్ ద ఫ్యామిలీ? నా ఫ్యామిలీతో ప్రతి ఒక్క మూమెంట్ ఇస్ మై ఫేవరెట్. అంటే ఏమవుతుంది అంటే, నేను హైదరాబాద్లో ఉంటాను, వాళ్ళు కర్ణాటకలో ఉంటారు. సో ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా. సో కలిసిన ప్రతి మూమెంట్ నాకు చాలా స్పెషల్. సో ఐ ప్రతి ఒక్కటి నాకు స్పెషల్. ఇది అది అనేం లేదు. ఎవ్రీ మూమెంట్ విత్ దెమ్ ఇస్ మై ఫేవరెట్. యా, యాక్చువల్లీ ఫేవరెట్, ఇంకో ఫేవరెట్ అంటే ఇంతకు ముందు మా ఇస్మార్ట్ జోడీలో ద హోల్ ఫ్యామిలీ వి షేర్ ద స్క్రీన్ ఆల్ టుగెదర్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ మోర్ మెమరబుల్. అండ్ ఇట్ వాస్. హాయ్ నవ్య, టెల్ మీ అబౌట్ రాణి ఇన్ ఆమెకథ. రాణి, ఓకే, మేఘన. మేఘన ఇస్ అ గుడ్ co-star. She's a good person. I mean, like the whole team is nice. ఒక ఫ్యామిలీలా ఉంటాము. ఏ నవ్య డార్లింగ్, హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ రియలీ నైస్. ఈ రోజంతా ఏం చేశాను? పొద్దున్న లేచాను, కొంచెంసేపు వర్కౌట్ చేసుకున్నాను, ఒక 1.5 hour. తర్వాత నా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను, మధ్యాహ్నం లంచ్ వండాను, తిన్నాము, రిలాక్స్ అయ్యాము. సో ఇప్పుడు మీతో మాట్లాడడానికి లైవ్కి వచ్చాను. ఐ యూ ఎంజాయింగ్ క్వారంటైన్ మూమెంట్స్? యా, ఆఫ్ కోర్స్. అంటే లైఫ్లో ఏమొస్తే దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అంటారు కదా. సో లెట్స్ నాట్ క్రిబ్. అయ్యో మేము ఇంట్లో ఉండిపోయాము, మాకు పని లేదు, మేము బయట వెళ్ళడానికి లేదు అనే క్రిబింగ్ ఏమీ లేకుండా ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ అ వెరీ ప్రొడక్టివ్ వే. టు బీ వెరీ ఫ్రాంక్, ఏదైనా ప్రొడక్టివ్ పనులు ఏమైనా చేయొచ్చో, ఎప్పుడైతే అయ్యో టైం లేదు నాకు అని క్రిప్ చేసుకునేదాన్నో అవన్నీ ఇప్పుడు చేస్తున్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. రవికృష్ణ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రవికృష్ణతో ఎక్స్పీరియన్స్, ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ. హీఈస్ అన్ అమేజింగ్ co-star, అమేజింగ్ ఫ్రెండ్. ద ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఇస్ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ ఎప్పుడు ఆయనతోనే లైవ్కి వస్తాను. ఈరోజు ఆయన లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఐమ్ యాక్చువల్లీ మిస్సింగ్ హిమ్. రవి సార్ మీరు పేరు సూపర్, థ్యాంక్ యూ. శాంతి, యూఆర్ నాట్ రీడింగ్ మై కమెంట్స్. ఐమ్ సో సారీ శాంతి, కొన్ని మిస్ అవుతున్నాయి. మిస్సింగ్ ఆమె కథ సీరియల్.
Say hi to all Jangom people. Say something in Kannada. ಕನ್ನಡದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಮನೆಯಲ್ಲೇ ಹುಷಾರಾಗಿರಿ, ಎಲ್ಲರೂ ಆರಾಮಾಗಿರಿ. ಇನ್ನು ಮಾತಾಡ್ತೀನಿ ಆಮೇಲೆ. Hi madam, you look so good in serials and shows too. Me and my family like your acting so much. Thank you so much. Voice clarity లేదా? Why is it favorite pastime on sets? సెట్లో పాస్ టైం అంటే కొట్టుకుంటూ ఉంటాము నేను రవి గారు ఎక్కువ, అంటే ఆయన ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటాడు నన్ను కొంచెం. ఓకే, టార్చర్ అంటే ఒక రకమైన టార్చర్ అది. అదర్వైజ్ ఏమైనా సిరీస్ చూస్తూ ఉంటాము, లేదంటే ఒక్కొక్కసారి సెట్లోనే వండుకోవడం అంటే ఇట్స్ లైక్ ఏమైనా లైక్ హెల్దీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడము, కటింగ్ చేసుకోవడం, చాపింగ్ చేసుకోవడము, లేదా నిద్రపోవడం రేరే. అదర్వైజ్ వీ కీప్ టాకింగ్. Which is the dish that you have experimented and turned out well? Actually నేను అది చెప్పా కదా, బేకింగ్ అనేది ఎప్పుడూ చేయలేదు అని. సో మొన్ననే ఫస్ట్ టైం కేక్ చేశాను, వెనిలా కేక్, అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ రియలీ వెల్. సో అంటే కొంచెం కుకింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత పాడైనవి ఏమీ లేదు, బట్ కేక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే బేకింగ్ అసలు నాలెడ్జ్ లేదు నాకు అంతగా. బట్ ఫస్ట్ టైంకి ఇట్ వాస్ రియలీ ఫన్, ఇట్ వాస్ నైస్, యమ్, అండ్ ఈజీ కూడా చాలా. Ravi says you're rowdy baby. Do you think that name suits you? Okay, that's a nice question. Actually, I'm a little straightforward. అంటే ఏముంటే అది చెప్పేస్తాను, బట్ ఆయనతో కొంచెం రౌడీ లాగానే ఉంటాను అనుకుంటా, తెలీదు మరి. ఐ డోంట్ నో అది నాకు సూట్ అవుతుందో లేదా అని ఆయన కరెక్ట్గా చెప్పగలడు, సో ఆయన్ని అడుగుతాను. హాయ్ నవ్యాక, స్పీకింగ్ ఇన్ తెలుగు రియలీ గ్రేట్. అఫ్ కోర్స్ ఇప్పుడు యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయి అయిపోయాను, కన్నడ అమ్మాయి కన్నా ఎక్కువ. వెన్ ఐ సీ యువర్ సీరియల్ ఐ ఆల్సో ఫీల్ లైక్ క్రయింగ్. దట్స్ సో సాడ్. యాక్చువల్లీ మా మమ్మీ కూడా లాస్ట్ సీన్స్ ఏదైతే ఉందో ఇన్ నుంచి బయటకి గంటేసేది అవన్నీ చూస్తూ ఫుల్ ఏడుస్తుంది. ఐఎమ్ లైక్, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే షీస్ లైక్, ఏం లేదు నువ్వు ఇట్లాంటివి చేయకు, నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచిగా లైక్ ఓకే. సో తను కూడా చాలా లైక్ ఇన్వాల్వ్ అయిపోతారు. యూఆర్ లుకింగ్ లైక్ హీరోయిన్ భాగ్యశ్రీ. థ్యాంక్ యూ. హాయ్ హౌ ఆర్ యూ? ఇదే ఎక్కువ What is the first thing you will do after the lockdown is over? లాక్డౌన్ అవ్వగానే ఫస్ట్ షూటింగ్ పరిగెత్తాలి అని ఉంది. సో ఐమ్ యాక్చువల్లీ మిస్సింగ్ మై టీమ్ రియలీ సో వెరీ మచ్. యూనో ఫస్ట్ థింగ్ షూటింగ్ పారిపోవడమే అనుకుంటా. అది కాకుండా ఇంకా మిగతా పనులన్నీ ఇప్పుడే చేస్తున్నాను, కానీ ఒక్కసారి అలా బయటకు వెళ్ళాలని ఉంది. బట్ లాక్డౌన్ అయి వెంటనే ఫస్ట్ థింగ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఫస్ట్ షూట్ సెట్కి పరిగెత్తడమే. ప్లీజ్ అటెండ్ మోర్ రియాలిటీ షోస్ నవ్య గారు. ఓకే ష్యూర్, ట్రై చేస్తాను 100%. మేఘనా గారిని చంపేయండి. అరే రే తప్పు, మేఘనా చాలా మంచిది, రాణి కొంచెం చెడ్డది అంతే. దట్ టు లాస్ట్ ఎపిసోడ్స్ ఆర్ వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ మ్యామ్. యా యాక్చువల్లీ నేను కూడా లాస్ట్ ఎపిసోడ్స్ ఏవైతే మేము షూట్ చేసామో చాలా ఎంజాయ్ చేశాను. నేను చెప్పినట్టు ఐ షాట్ దట్ ఆన్ మై బర్త్డే, సో అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐ థింక్ యా ఆ సీన్ కూడా నాకు చూసేటప్పుడు ఎక్కడో ఒక చోట ఐ ఆల్సో లైక్ కైండ్ ఆఫ్ ఫెల్ట్ అండ్ మై ఐస్ వర్ వెట్. నేనే యాక్టింగ్ చేసినా కూడా ఐ వాజ్ ఆల్సో లైక్ ఐ వాజ్ క్రయింగ్, లైక్ ఎపిసోడ్ అయ్యేంత వరకు ఇలా చూసుకుంటూ ఇలా కళ్ళెంట నీళ్ళు పెట్టుకున్నాను యాక్చువల్లీ. మేడం డోంట్ ఫర్గెట్ కన్నడ. ఎట్లా మర్చిపోతాను బై కన్నడ, నా 100% మర్చిపోను. మ్యామ్ యూఆర్ నాట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్. సాహితి మీరు అడిగిన క్వశ్చన్, హౌ ఇస్ యువర్ ర్యాపో విత్ రాణి ఆన్ సెట్స్? ర్యాపో మస్తు ఉంటుంది, కిరాక్ ఉంటుంది, ఇట్స్ ఫైన్. Honey Susi, you and Ravi made a perfect match. Thank you. Meghana is a good friend to you, right? Sahiti Gupta. Of course she is a good friend. Prati okkada set lo andaru is a good friend of mine.
ఎస్ఎంపిఏలో మీ డాన్స్ చాలా బాగా చేస్తారు. మీ ఆమెకత ఎపిసోడ్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్. నెక్స్ట్ ఆమె కథలో ఏం జరగబోతుంది చెప్పాను కదా. ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను షూటింగ్ చేయడం అండ్ మీ ముందుకు రావడం, అండ్ మీరు కూడా ఆమె కథ ఎపిసోడ్స్ని చాలా మిస్ అవుతున్నారు. బట్ ఐ ప్రామిస్ యూ లాక్డౌన్ అవ్వగానే వచ్చే ఎపిసోడ్స్ అయితే మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ దెర్ బీ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. బట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడే రివీల్ చేయను. మీరు ఎప్పుడూ ఒక టెడ్డీ బేర్ని పట్టుకొని తిరుగుతారు. యా యాక్చువల్లీ అంటే ఒక్కొక్కసారి అవుతుంది. నేను చిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ డాల్ అనమాట, బాబీ డాల్. సో ఐ వాజ్ వెరీ అటాచ్ టు ఇట్. అది లేకుండా నిద్రపోయేదాన్ని కాదంట. సో ప్రాబబ్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దీని మీద అటాచ్మెంట్ ఉంటుంది కదా. సో అలా నాకు ఆమె కథలో నా బాబు అన్నట్టు ఆ టెడ్డీ బేర్తో ఒక యూనో అటాచ్మెంట్. సింగ్ అ సాంగ్ ఫర్ తెలుగు పీపుల్. you're so cute, thank you. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. లక్ష్మీ శ్రీనివాస్ గారు, హీస్ యాక్చువల్లీ నన్ను ఎప్పుడూ ఆయన కూతురు కూతురు అని పిలుస్తూ ఉంటారు. సో హీస్ లైక్ మై డాడ్. హీస్ లైక్ వెరీ స్వీట్. ఏమున్నా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సార్ అలా కావాలి, ఇలా చేద్దాం, అదా చేద్దాం అంటే హీ టేక్స్ ఇట్. సరే అమ్మా అలాగే చేద్దాం, అదే బాగుంటుంది, అది అని చాలా ఒక కంఫర్ట్ జోన్ ఇస్తారు ఆర్టిస్ట్స్కి. అండ్ హీస్ అ నైస్ పర్సన్. నాకైతే ఒక ఫాదర్ లాగానే ఉంటారు, మంచి చెడు చెప్తూ. వాట్ మెసేజ్ ఐ గోయింగ్ టు గివ్ పీపుల్ ఇన్ ద ప్రెజెంట్ లాక్డౌన్? ఇప్పటికే చాలా మంది మెసేజ్లు ఇస్తున్నారు, అది చేయండి, ఇది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి. వాట్ ఐ సేస్, గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ని చెప్పారో, గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అండ్ గవర్నమెంట్ డ్యూటీస్ ఎవరైతే చేస్తున్నారో, లైక్ పోలీస్ ఉండొచ్చు, లైక్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, అండ్ ఆల్సో లైక్ డాక్టర్స్ ఆర్ ఎనీవన్, ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. ప్లీజ్ డోంట్ బీ క్రాంకీ విత్ దెమ్. కొందరు ఉన్నారు, న్యూస్లో చూస్తూ ఉంటాము, అలా చేశారు ఇలా చేశారని. సో లెట్స్ ఆల్ రెస్పెక్ట్ దెమ్ అండ్ లెట్స్ ఆల్ కోఆపరేట్. ఈ కరోనా వైరస్ని బయటకు పంపించడానికి లెట్స్ ఆల్ కోఆపరేట్ అండ్ లెట్స్ డూ అవర్ పార్ట్. వాట్ అబౌట్ సీరియల్ ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్? చెప్పా కదా, కరోనా అవ్వగానే మనం షూటింగ్ చేయగానే మస్తు సీన్స్తో మీ ముందుకు రాబోతున్నాము. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండ్ ఐ ప్రామిస్. సే హై టు మై డాటర్ ప్రియా. హాయ్ ప్రియా. మూవీస్లో ఛాన్సెస్ ఎప్పుడు? ఫస్ట్ మూవీ అంటే సీరియల్స్ చేస్తూ సినిమాలు చేయడం కొంచెం, అంటే డేట్స్ అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం. సో నాకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి అది సీరియల్ అయినా సినిమా అయినా ఒకటే. సో ఐఎమ్ హ్యాపీ హియర్. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. Another serial now. Say hi Akula. Hi. How is Ravi in a negative role? Ravi garu asalu చించి పడేస్తున్నారు అలా. ఆయనకి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఐ థింక్ హీ కెన్ డూ ఇట్ రియలీ వెల్. చాలా బాగా చేస్తున్నారు. అంటే చాలా మంది ఆయనకి కమెంట్స్ పెడుతూ ఉంటారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు మహిని, అలా చేయొద్దు, మీరు నెగటివ్ రోల్ చేయొద్దు, అది ఇది అని. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏమవుతుందంటే వర్సిటాలిటీ ఉండాలి. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ అలా చేయాలి. మాకు ఒక తపన ఉంటుంది, అంటే ఓన్లీ పాజిటివ్, ఓన్లీ ఇదే ఒక స్ట్రీమ్లో వెళ్ళకుండా ప్రతి ఒక్కటి వర్సిటాలిటీ ట్రై చేయాలి అనేది ఉంటుంది. అండ్ రవి గారు ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం, అండ్ హీస్ నెయిలింగ్ ఇట్. హీస్ రియలీ డూయింగ్ ఎన్ అమేజింగ్ జాబ్. ఆయన యాక్టింగ్కి ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్. సో నో కమెంట్స్ అబౌట్ ఇట్. ఇఫ్ నాట్ యాక్టర్ వాట్ వుడ్ యూ బికమ్? యాక్టర్ అవ్వకపోయి ఉంటే యాక్చువల్లీ డాక్టర్ చదవాలి అనుకున్నాను. సో ప్రాబ్లీ డాక్టర్ అయ్యేదాన్నేమో. బట్
యాక్చువల్లీ దిస్ ఫీల్డ్ ఇస్ ఫన్. ఇది బాగుంది, ఇది నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇట్స్ నైస్. గుడ్ ఐ బికేమ్ ఎన్ యాక్టర్ యాక్చువల్లీ. వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ ఫుడ్? ఏం ఎక్కువ తింటారు? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఫుడీ. స్వీట్స్ అంటే పిచ్చి. మధ్యరాత్రి లేపి ఇంత పెద్ద చాక్లెట్ ఇచ్చినా తినేసి పడుకుంటాను. సో అంత పిచ్చి స్వీట్స్ అంటే. సో ఐఎమ్ అ స్వీట్ పర్సన్. ఐ హ్యావ్ అ స్వీట్ టూత్ అనమాట. అదర్వైజ్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఐఎమ్ కొంచెం ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అండ్ వెయిట్ లాస్ అవి ఇవి చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ మోర్ ఇన్ టు హెల్దీ ఫుడ్, లాట్స్ ఆఫ్ గ్రీన్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలా. హాయ్ నవ్య, లక్ష్మి హాయ్. వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇన్ ఆమె కథ. నేను కూడా కీప్ వెయిటింగ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ నాట్ డిసప్పాయింట్ యూ. యువర్ ఫేవరెట్ యాక్టర్ చెప్పాను ఆల్రెడీ. హాయ్ నవ్య అక్క, వేర్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ టు గో వెన్ యూ నీడ్ టు బీ అలోన్? అలోన్గా ఉండాలి అని ఎప్పుడు అనిపించలేదు. ఐ మీన్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ ఎంజాయ్ మై ఓన్ కంపెనీ. ఐ డెఫినెట్లీ ఎంజాయ్. సో ఒక్కదాన్ని ఎక్కడైనా వెళ్ళిపోవాలి అనే అంతది ఇంకా ఏం లేదు. సో ఐఎమ్ లైక్ ఆల్వేస్ అరౌండ్ పీపుల్. సో ఒకదాని అంటే ఇంట్లో ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. విల్ యూ టేక్ ఎనీ డయట్ ఆర్ స్కెడ్యూల్ ఫర్ జిమ్? Will you take any diets or schedule for gym? Yeah, I am on a healthy diet. Like చెప్పాను కదా, lots of vegetables and lots of greens and good protein intake and workout అనేది కంపల్షన్. ఫిట్గా ఉండాలి అంటే ఇట్స్ లైక్ మన బాడీ మీద మనం తపస్సు చేసినట్టు. సో ఇట్స్ లైక్ ఎవ్రీడే రొటీన్. సో ఐ గో టు జిమ్ ఆర్ ఐ వర్క్అవుట్ అట్ హోమ్ అండ్ ఐ ఫాలో అ గుడ్ డయట్. I love you so much Navya garu. Pravalika, thank you so much. మీరు బిగ్ స్క్రీన్లో ఆఫర్ వస్తే చేస్తారా? 100% చేస్తాను. చెప్పాను కదా, నాకు క్యారెక్టర్ నచ్చి ఓకే ఫైన్ నేను చేస్తే బాగుంటుంది, నాకు ఇది పర్ఫెక్ట్ అనిపిస్తే 100% చేస్తాను. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ మ్యారింగ్ రవి గారు? అయింది కదా పెళ్ళి అప్పుడే సీరియల్. స్టే హోమ్ స్టే సేఫ్. ఎస్ ష్యూర్, మీరు కూడా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. యూ ప్రిపేర్డ్ బేల్, ఇట్స్ ఆసమ్. ఓకే, ఎవరో నన్ను కాన్ఫ్లెక్స్ బేల్ చేశాను ఈ మధ్య, చూసినట్టున్నారు. యా, దట్ వాజ్ యాక్చువల్లీ చాలా బాగుండింది అండ్ కొంచెం హెల్దీ రెసిపీ కాబట్టి ఎలాంటి గిల్ట్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా ప్రశాంతంగా తినొచ్చు. వేర్ డూ యూ లైక్ టు విజిట్ ఇన్ సమ్మర్? ఆఫ్ కోర్స్, అంటే ఎప్పుడు షూటింగ్ ఉంటే మనం ఏమంటూ ఉంటామంటే అబ్బా సమ్మర్ ఎక్కడైనా చల్లటి ప్లేస్కి కనీసం కొడైకెనాల్కో ఊటీకో తీసుకెళ్ళొచ్చు కదా అంటూ ఉంటాము. సో ఎనీ కూల్ ప్లేస్ ఐ వుడ్ లైక్ టు విజిట్ ఇన్ సమ్మర్. ఒకటే ఒక ప్లస్ ఏమైంది క్వారంటైన్ వల్ల అంటే సమ్మర్లో షూటింగ్ కొంచెం ఎస్కేప్ అయ్యాము. అదర్వైజ్ సమ్మర్లో షూటింగ్ చేయాలంటే నరకంగా ఉంటుంది. ఎంత ఫ్యాన్స్ పెట్టుకున్నా, ఎంత కూలర్స్ పెట్టుకున్నా, ఎంత ఏసీ ఉన్నా కూడా ఆ లైట్స్కి వాటికి ఇట్స్ వెరీ టఫ్ సమ్మర్లో షూటింగ్ చేయడం. అదొక్కటే ప్లస్ మనకి ఈ 1 month షూటింగ్ లేకపోవడం అనేది. యూ విల్ గో టు స్మార్ట్ జోడీ వన్స్ యూర్ మ్యారీడ్? యా ష్యూర్, పెళ్ళాక తీసుకెళ్తాను. ఫేవరెట్ హీరో అండ్ సీరియల్? రవి గారు. హాయ్ నవ్య గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. మీరు మూవీస్లో ఎప్పుడు యాక్ట్ చేస్తారు? నాకను ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ దొరికితే త్వరలోనే చేస్తా. మీరు అండ్ ఐషు తిరుపతి వెళ్ళారు కదా, హౌ వాస్ యువర్? యా, ఇట్ వాస్ నైస్. హాయ్ నవ్య, హౌ ఆర్ యువర్ క్వారంటైన్ డే? సజెస్ట్ మీ. హౌ క్యాన్ ఐ కమ్ ఇన్ టు దిస్ ఆర్టిస్ట్? ఓకే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఐశ్వర్య? ఒపీనియన్ ఏముంది, మా ఇంటి పిల్ల, లైక్ మా ఇంటి బంగారు కొండ. సో మా ఇంటి పిల్ల కాబట్టి ఒపీనియన్ ఏం లేదు, మా అమ్మాయి. మీ కెరియర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్? నేను చేసిన ప్రతి ఒక్క సీరియల్ కూడా నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ప్రతి దాని నుంచి ఒకటొకటి నేర్చుకున్నాను.
ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా చేయాలి యాక్టింగ్, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్. సో ఎవ్రీ క్యారెక్టర్ ఐ హ్యావ్ ప్లేడ్, ఎవ్రీ సీరియల్ ఐ హ్యావ్ టుక్ అప్ సో ఫార్ హ్యాస్ బిన్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజయ హాయ్ అక్క, లవ్ యూ టు ద మూన్ అండ్ బ్యాక్. థ్యాంక్ యూ. హాయ్. యువర్ ఫేవరెట్ హీరోయిన్ అండ్ సీరియల్స్? ఫేవరెట్ హీరోయిన్ సీరియల్స్ చాలామంది ఉన్నారు. నాకు మా ఐషు అంటే చాలా ఇష్టం. క్యూట్గా ఉంటుంది, క్యూట్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఐషు ఇస్ మై ఫేవరెట్. ఆమె కథ ఫస్ట్ డే షూటింగ్ ఇట్ వాజ్ నైస్, వెరీ మెమరబుల్. ఫస్ట్ డే ఏం సీన్ చేసాం, మా ఇంట్లో వాళ్ళతో సీన్స్ చేసాము. సో ఇట్స్ నైస్. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్, అండ్ ఆమె కథ ఇట్స్ ఆల్ అబౌట్ ఒక విమెన్ తన ఐడెంటిటీ కోసం ఎలా ఫైట్ చేస్తుంది, ఎలా ఓవర్కమ్ అవుతుంది ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్ అయినా అనేదే. సో విమెన్ ఆర్ స్ట్రాంగ్, విమెన్ క్యాన్ స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్. అంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏ లెవెల్కైనా వెళ్తారు, ఏదైనా సరే ఎదుర్కొంటారు అనే దాని మీదనే ఈ మొత్తం సీరియల్. సో దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ కాబట్టి తీసుకున్నాను. సో చియర్స్ టు ఆల్ ది పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విమెన్ అవుట్ దేర్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ఒక్క చెప్పా కదా. లాక్డౌన్లో ఏం చేయాలి? క్యాన్ వి సీ యూ ఇన్ బిగ్ బాస్ షో? ఐ డోంట్ నో, దట్స్ అ వెరీ ఓకే, ఐ డోంట్ నో. అక్క ఎన్నిసార్లు మెసేజ్ చేసిన సుధారాణి, ఐఎమ్ సో సారీ. హాయ్ సుధారాణి, నేను చూసుకోలేదు. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లక్కీ, థ్యాంక్ యూ. లాక్డౌన్లో ఏం చేయాలి? మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. లేదు ఫ్యామిలీ దూరంగా ఉన్నారు, నేను ఎక్కడ ఇరుక్కుపోయాను అంటే కనుక మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. మంచి బుక్స్ చదవండి, లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచి వంటలు చేసుకోండి, హెల్తీగా ఉండండి, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. సో మాకు మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు, ఇప్పుడు దొరికింది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. మీకు నెగటివ్ క్యారెక్టర్ ఆఫర్ వస్తే వెల్యుడు, నేను ఇందాకే చెప్పాను, యాజ్ అన్ యాక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అనేది ప్రతి ఒక్కరి తపన అయి ఉంటుంది. సో నాకు కూడా నెగటివ్ క్యారెక్టర్ వచ్చి నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది అంటే కనుక 100% చేస్తాను. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనేది ఏం లేదు, నాకు సెట్ అవుతుంది, నేను ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతాను అనుకుంటే కనుక ఎనీ క్యారెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. మీరు పార్ట్నర్తో ట్రిప్ వెళ్ళాలంటే అక్క ఎవ్రీ డే. థ్యాంక్ యూ. Vasavi, I love you. Your acting is very nice. Thank you so much. You're very sensitive. Thank you. మీ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం, ఇంకా ఏముంది. వాట్ ఈస్ యువర్ నిక్ నేమా? నవ్వి అని పిలుస్తారు, చిన్ను అని పిలుస్తారు, నవ్విలు అని పిలుస్తారు. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎప్పుడు ఏం మూడ వస్తే అలా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్లీ నవిలు అంటే కన్నడలో ఇట్స్ పీకాక్ అనమాట. సో మై డాడ్ కీప్స్ కాలింగ్ మీ దట్, నవిలు అని పిలుస్తూ ఉంటారు. నవ్య గారు 18 మెసేజెస్ చేశాను. రమేష్ బాబు గారు ఐఎమ్ సో సారీ. హాయ్, నేను చూసుకోలేదు. ఐ డోంట్ నో మ్యామ్, ఐఎమ్ సో క్రేజీ అబౌట్ యువర్ సీరియల్. థ్యాంక్ యూ. వంశీ, నెక్స్ట్ ప్రాజెక్ట్, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నాను కాబట్టి ఇది అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాట్స్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? మోస్ట్ మెమరబుల్ మూమెంటా? అలా ఒకేసారి అడిగితే గుర్తుకు రాదు. చాలా ఉన్నాయి మోస్ట్ మెమరబుల్ మూమెంట్, నథింగ్ ఇన్ పర్టిక్యులర్, ప్రాబ్లీ గుర్తు రావట్లేదు. అలా అడిగితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. లక్ష్మణ్ గారు, యువర్ ఫేవరెట్ హీరో చెప్పా కదా. యువర్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్? చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ఒక్కొక్క ఫుల్ లైన్ వస్తుంది. ఒకరు వదిలేసి ఒకరి పేరు చెప్పానంటే మళ్ళీ ఫీల్ అవుతారు, సో వద్దు.
ఇప్పుడు గుర్తుకు రాదు అర్జెంట్లీ. లుకింగ్ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ హాయ్. వై కాంట్ యూ డూ మూవీస్ మ్యామ్? చేద్దాం, మంచి మూవీ ఏదైనా దొరికితే 100% చేద్దాం. హాయ్ చెప్పరా ప్లీజ్. అశ్విని హాయ్. నవ్య గారు తరుణాలే. ఓకే, హాయ్ తరుణ్ గారు, నమస్తే. 101 మెసేజ్ పెట్టారు, చూసాను ఇప్పుడే. ఐ విల్ డైలీ సీ యువర్ సీరియల్స్, థ్యాంక్ యూ. విచ్ మ్యూజిక్ వుడ్ యూ లైక్ టు లిసన్ టు మ్యామ్? I am a music lover. Actually, చెప్తారు కదా, music has that power to boost up your energy or make your mood all right అన్నట్టు. I believe in it. సో నేను అన్ని రకాల మ్యూజిక్ వింటాను. డీప్ హౌస్ అండ్ వోకల్ సాంగ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, ఏ లాంగ్వేజ్ అయినా వింటా. నువ్వంటే పిచ్చి అక్క శ్రీనివాస్, థ్యాంక్ యూ. రేణుక హాయ్ హాయ్. అనన్య లుకింగ్ క్యూట్, థ్యాంక్ యూ. ఎపిసోడ్ నంబర్ 100. Other than Aishwarya and Vinay, who is your favorite Jodi in a smart Jodi? ఐషు వినయ్ కాకుండా అందరూ నాకు ఫేవరెట్. అందరూ బాగున్నారు ఒక్కొక్క దాంట్లో. నాకు శివజ్యోతి అండ్ గంగూలీ గారు అండ్ ఆల్సో అష్మిత అండ్ సుధీర్ ఐ లైక్. అండ్ ఆల్సో ప్రభాకర్ అన్న, సో వాళ్ళ జోడి కూడా నచ్చుతుంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఆన్ సెట్స్? సెట్లో ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్లీ నేను ప్రొడక్షన్ ఫుడ్ మీద, సెట్ ఫుడ్ మీద అంతా డిపెండ్ అవ్వను, వండుకొని తీసుకెళ్ళిపోతాను పొద్దునే. సో సెట్లో ఫేవరెట్ ఫుడ్ అనేది ఏం ఉండదు. నేనే కొంచెం వెజిటేబుల్స్ అవి ఇవి అన్నీ చేసుకొని నేను తీసుకెళ్తాను కాబట్టి దట్ విల్ బి మై ఫేవరెట్ అండ్ దట్ విల్ బి ద ఓన్లీ ఫుడ్ ఐ షుడ్ ఈట్. How did you come to this industry? Yeah, that's a nice question. Actually, లైఫ్లో అనుకోలేదు నేను యాక్టర్ అవుతాను అని. It just happened and I'm really happy about it. యాక్చువల్లీ మా అమ్మమ్మ ఒకరు, అంటే ఫార్ రిలేటివ్ అనమాట, వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే అప్పుడెప్పుడో సెట్కి వెళ్ళాను. సో అక్కడ ఒక లేడీ యాంకర్ చూసి, అండ్ ఆల్సో ఐ యూస్ టు హోస్ట్ స్టేజ్ షోస్ అనమాట. సో అలా తను చూసి ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ అంటే, చేస్తాను అంటే ఇంట్లో యాంకరింగ్కి ఒప్పుకున్నారు. సో ఐ స్టార్టెడ్ యాజ్ అన్ యాంకర్ బేసికలీ. సో చిన్న చిన్న షోస్ చేసుకొని తర్వాత సినిమాలు చేశాను కన్నడలో, తర్వాత సీరియల్స్ చేశాను, తర్వాత తెలుగుకి వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో బై ఛాన్స్ యాక్టర్ అయినా కూడా ఐ ఎమ్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. మోస్ట్ స్పెషల్ థింగ్ అ ఫ్యాన్ హ్యాస్ డన్? చెప్పాలంటే చాలా ఉంది. ఎస్పెషలీ దెర్ ఆర్ దిస్ 2 girls, లైక్ ఒక గర్ల్ అండ్ ఒక లేడీ, పుష్ప అండ్ రమ అని, లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా ప్రతి బర్త్డేకి ఎవరు విష్ చేస్తారో, ఎవరు విష్ చేయరో, ఎవరు కేక్ పంపిస్తారో, ఎవరు కేక్ పంపారో, నా బర్త్డేకి ఇంకేం ఒక 15 minutes ఉంది, 20 minutes ఉంది టు రీచ్ 12 అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే దే మేక్ ష్యూర్ దే సెండ్ మీ దేర్ కేక్. దే మేక్ ష్యూర్ ఐ కట్ అ కేక్. వాళ్ళు పంపిన కేక్ నేను కట్ చేస్తాను అని మేక్ ష్యూర్. అండ్ ఆల్సో దే సెండ్ మీ క్యూట్ గిఫ్ట్స్. లైక్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దాట్. అది నేను చేయాలి అనుకొని వాళ్ళు నాకు ప్రతి సంవత్సరం, ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 4 years నాకు ప్రతి సంవత్సరం పంపిస్తున్నారు. అండ్ ఎక్కడ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కానీ ఎక్కడైనా సరే ఎవరు ఏమన్నా నా వెంట ఉంటారు వాళ్ళు. నేను ఏదైనా కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ముందు వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో ఇంకా శివకృష్ణ రెడ్డి అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అండ్ శైలు అండ్ పద్మ గారు. దెర్ ఆర్ లైక్ సో మెనీ పీపుల్, దే ఆల్ స్టాండ్ బై మీ యూనో. అండ్ ఐ థింక్ ఎస్పెషలీ దీస్ 2 వాళ్ళు నన్ను అంత గుర్తుపెట్టుకొని అంత స్పెషల్గా నా కోసం నా ఫొటోస్ అని క్రాఫ్ట్ చేసి అవి ఇవి చేయడం, దట్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ ఇంకొక అమ్మాయి పద్మ అని, తను కూడా మైసూర్లో పనిచేస్తుంది. షీ రన్స్ ఆ రామకథ పేజ్. తను కూడా లాస్ట్ టైం నేను మైసూర్లో ఉన్నానని నా స్టేటస్ని చూసి
షీ కేమ్ ఆల్ ద వే, తన ఆఫీస్ బంక్ చేసి ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది. నేను జస్ట్ అడ్రస్ కూడా, అంటే నెక్స్ట్ నేను మెసేజ్ చూసుకోలేదు, నేను ఫలానా ఏరియాలో ఉన్నాను అని చెప్పాను అంతే. ఏరియాకి వచ్చి ఆ అమ్మాయి నేను ఫోటో పెట్టిన ఫోటో చూసుకొని ఇంటికి వచ్చింది. దట్ ఈస్ లైక్ ఓ మై గాడ్, తను వచ్చినప్పుడు తన ఫేస్లో ఆనందం చూడాలి. దట్స్ లైక్ ష్యూర్లీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. ఆమె కదా పేజ్ మెయింటైన్ చేస్తున్నారు తను, పద్మ అని. సో ఐ విల్ మీట్ యూ వన్స్ మేడం, ష్యూర్. కరోనా వల్ల బాధపడాలో, మిమ్మల్ని చూసేలా చేసిందని ఆనందపడాలో అర్థం కావట్లేదు. శిరీష, బాధపడడానికి ఏం లేదు. సి దర్ ఇస్ ఆల్వేస్ అ రఫ్ ఫేస్ కదా, అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. ప్రాబ్లీ మనమంతా ఇంకా కొంచెం రెస్పాన్సిబుల్గా మన కేర్ని మనం తీసుకోవాలి అన్నదానికి ఇది వచ్చిందేమో. బట్ లెట్స్ జస్ట్ హోప్ అండ్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ కరోనాని మనం ఎలాగో అలాగా చంపేద్దాం. ఏదో ఒకటి చేద్దాం, ఆగండి. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో? ఐ స్పీక్ కన్నడ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ. ఐ థింక్ 5 లాంగ్వేజెస్. ఇంకా మలయాళం ఒకటి నేర్చుకుంటే కొంచెం సౌత్ ఇండియాను కవర్ చేసినట్టు ఉంటుంది. మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్ ఇన్ అ పర్సన్ అంటే, టు బీ వెరీ ఫ్రాంక్, నాకు పర్సన్లో ఇంటెలిజెన్స్ నచ్చుతుంది. ఐ లైక్ ఇంటెలిజెంట్ పీపుల్ హ్యాస్ టు బీ ఇంటెలిజెంట్ నాకు, నో మ్యాటర్ వాట్. సో ఐ థింక్ దట్ కైండ్ యునో దట్ కైండ్ గ్రాబ్స్ మై అటెన్షన్. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ గుడ్ లుకింగ్ ఉండాలి, అవన్నీ బేసిక్. కానీ నాకేంటో ఇంటెలిజెన్స్ కైండ్ గ్రాబ్స్ మై అటెన్షన్. ఐ వాంట్ అ పర్సన్ టు బీ ఇంటెలిజెంట్. Anything about Rohit and Marina? Rohit and Marina, very good friends of mine. Very cute couple, very sober couple. Chala, you know, and ఏమంటారు, చాలా లో అండ్ చాలా సింపుల్ ఉంటారు. లైక్ నైస్ కపుల్ యాక్చువల్లీ. మీ హౌస్ని చూపించండి, తర్వాత చూపిస్తా. Do you like to dance? Yeah, of course. Of course I like to dance. డాన్స్ బాగా చేస్తాను, బాగా చేయను, అది సెకండరీ. కానీ పిచ్చగా ఎంజాయ్ చేస్తాను. ఎస్పెషలీ మాకు షోస్ ఉంటాయి కదా, షోస్లో మీ ఫేవరెట్ కలర్, ఒక నిమిషం వస్తాను. షోస్లో మాకు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటుంది కదా. సో డాన్స్ పర్ఫార్మెన్స్ అనగానే ఫుల్ ఎక్కడి నుంచి జోష్ వచ్చేస్తుంది. ఇంకా దానికి ప్రాక్టీస్కి వెళ్ళడం, రిహర్సల్స్కి వెళ్ళడం, ఏదో ఒక రకంగా వర్కౌట్ కూడా అవుతుంది. అండ్ డాన్సింగ్ ఇస్ ఫన్. ఐ థింక్ ఎవ్రీబడి లవ్స్ టు డాన్స్, యూనో. వస్తుందో రాదో సెకండరీ, కానీ ఐ థింక్ ఎవ్రీబడి ఎంజాయ్స్ టు డాన్స్. వాట్స్ ద క్రేజియస్ట్ థింగ్ యూ విల్ డూ? విత్ రిగార్డ్స్ టు వాట్? క్రేజియస్ట్ థింగ్ అంటే చాలా ఉన్నాయి మైండ్లో. విత్ వాట్ కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. హాయ్ అక్క, మీ బ్రదర్ చాలా ఇన్నసెంట్ కదా. యా, అంటే ఇన్నసెంట్ అనడానికనే హీస్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. అంటే పేషెన్స్ లెవెల్ కొంచెం ఎక్కువ. సో మీరు మూవీస్లో జగన్, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఇందాక చెప్పాను, బ్లాక్ ఇస్ మై ఫేవరెట్. సో వనిత, హాయ్, లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఐ వాంట్ టు మీట్ యూ ఇన్ మై లైఫ్ టైమ్. ఝాన్సీ, ష్యూర్ ఝాన్సీ, కలుద్దాం, ఎలాగో అలాగ కలుద్దాం, తప్పకుండా కలుద్దాం, డెఫినెట్లీ. హౌ ఇస్ యువర్ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాజ్ అన్ యాక్టర్? గుడ్ క్వశ్చన్. యాక్టర్ అవ్వక ముందు అంటే చాలా చిన్న ఏజ్లోనే వచ్చేసాను. ప్రాబ్లీ ఐ వాజ్ 17, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 18 when I came to the industry. సో 18 సంవత్సరం అప్పుడు ఏం తెలీదు, ఐ వాజ్ వెరీ ఇన్నసెంట్. బట్ నాకు యాక్టింగ్కి వచ్చాక జీవితం నేర్పింది యాక్చువల్లీ చెప్పాలంటే. అందరూ అంటారు ఆ ఫీల్డ్ అలా ఇలా అని, కానీ నేనైతే బ్రతకడం నేర్చుకున్నాను. నన్ను నేను చాలా విషయంలో బెటర్గా దిద్దుకున్నాను.
I have become a better person with appearance, by mentally or whatever. నాకు చాలా నేర్పింది and I'm enjoying this. మురళీ వంగెల ఇప్పటిదాకా 20 మెసేజ్ ఒక్కదానికి రిప్లై ఇవ్వలేదు. ఐ హర్ట్ మేడం గారు సరదాగా. ఐఎమ్ సో సారీ మురళీ వంగల. హాయ్, నేను చూసుకోలేదు. నెక్స్ట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు? ఎన్ని వస్తే అని చేద్దాం, బాగుంటే. హౌ యూ ఫీల్ ఆఫ్టర్ గెటింగ్ సో మచ్ లవ్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్? లతా పొట్టబిటిని. యాక్చువల్లీ చెప్పాలంటే లైఫ్లో చాలా లైక్ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి అంటే నాకు లైక్ టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎవరైనా వచ్చి ఆ సీన్లో మీరు చాలా బాగా చేశారండి, అసలు చాలా బాగుంది అసలు అంటే అది ఇచ్చే హ్యాపీనెస్ నాకు జీవితంలో ఐ డోంట్ థింక్ వేరే ఏదైనా నాకు లైఫ్లో అంత హ్యాపీనెస్ వస్తుంది అని ఎప్పుడూ అనిపించదు. అండ్ ఒక్కొక్కసారి ఫ్యాన్స్ చూపించే ప్రేమ, యూనో వాళ్ళు అభిమానించేది ఏ లెవెల్లో ఉంటుందంటే ఎక్కడైనా సరే వాళ్ళు మా వెనకేసుకొని వస్తూ ఉంటారు మన కోసం. లైక్ కొన్నిసార్లు వాళ్ళు చేసే ఒక చిన్న చిన్న పనులు అయి ఉండొచ్చు, లైక్ ఏదైనా ఫొటోస్ ఎడిట్ చేసి పెట్టడము, లేదా ఏదైనా కమెంట్స్కి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని రిప్లై ఇవ్వడము, ఇవన్నీ చూస్తే ఐ థింక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నిజంగా ఏదో అదృష్టం చేసుకున్నాను అనిపిస్తుంది. ఐ రియలీ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్, లవ్ యూ ఆల్. రమాలక్ష్మి చిన్ను, లవ్ యూ, లవ్ యూ టూ. వై ఎవ్రీ సీరియల్ యు ఆర్ క్రయింగ్? కుమారి గారు అలా ఏం లేదు, నేను ప్రతి సీరియల్లో ఏం ఏడవను. అంటే ఏడిస్తే నెక్స్ట్ ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటున్నానని చూపిస్తున్నానంటే. సో నెక్స్ట్ కూడా చూడండి, బాగుంటుంది. వర్షం సాంగ్కి మీది రవిగారు డాన్స్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయలేదు మేము ఆ సాంగ్కి, చాలా తక్కువ ప్రాక్టీస్ చేసి. థ్యాంక్ యూ, ఇట్ వాజ్ నైస్. What is your favorite place in Hyderabad? హైదరాబాద్లో ఫేవరెట్ ప్లేస్ ఐ థింక్ హైదరాబాద్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. హైదరాబాద్లో చాలా మెమరీస్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేస్లో. సో ఎవ్రీథింగ్ ఇస్ మై. వికారాబాద్ నాకు చాలా ఇష్టం, దగ్గరే కాబట్టి. సో వికారాబాద్ ఇస్ మై ఫేవరెట్. Which is your dream vacation? Maldives for sure. There is this underwater villa, undersea villa. So next bucket list lo undi. So అతి త్వరలో వెళ్ళాలి అక్కడికి, టైం దొరకగానే. దట్ విల్ బి మై నెక్స్ట్. Maldives is my favorite any day. Can you refer? Oops. Where are you from? I'm from Mysore. What was your reaction when you got to know that Aishwarya is Vadina? ప్రైస్లెస్. అంటే మోస్ట్ మెమరబుల్ అనొచ్చు. ఎందుకంటే ఒక రకంగా పెళ్ళి కుదిరింది నా వాళ్ళే. అంటే లవ్ మ్యారేజ్ నాతో పాటు వచ్చేవాళ్ళు. సో అక్కడ మా అమ్మ ఐషు వాళ్ళ మదర్ కలిసి దే ఎక్స్చేంజ్డ్ టాక్స్ అండ్ అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసుకొని అలా పెళ్ళి జరిగింది. అండ్ ఇంకా మేము కూడా వాళ్ళిద్దరికి వదిలేసాను, మీరిద్దరూ మీకు ఓకే అనుకుంటేనే లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్, లేదంటే పర్లేదు అని. సో దే వర్ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. అండ్ ఇంకా ఓకే ఫైన్, ఐషు మా ఫ్యామిలీలోకి వస్తుంది, తను మా వదిననగానే దట్ ఈస్ లైక్ యూనో ఏదో చెప్పలేను. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. How is Aishu ma'am? బాగుంది, she's doing well. Who inspires you to become an actor? To
బికమ్ అన్ యాక్టర్ చెప్పాను కదా, యాక్టింగ్ అనేది బై ఛాన్స్ జరిగినది నా లైఫ్లో. బట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్క యాక్టర్ని చూసినప్పుడు కూడా ప్రతి ఒక రోజులో వాళ్ళు చేస్తుంది చూసి ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఇన్స్పైర్డ్ మీ. రమా ఓకే. పరివార్లో హాయ్ బేబీ, మీ పరివార్లో మీ డాన్స్ సూపర్ పుష్ప. థ్యాంక్ యూ పుష్ప. ఇందాకే మీ గురించే మాట్లాడుకున్నాను. ఓకే, ఐ డోంట్ సీ బట్ యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు యాక్ట్ విత్ అల్లు అర్జున్, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఇక్కడ లేచి డాన్స్ చేయలేము కాబట్టి వద్దు. ఐల్ బి రియలీ హ్యాపీ. Allu Arjun is one of my favorite. I just love the way he dances. ఆయన డాన్స్ అంటే అసలు ఒక ఎంత కష్టపడినా ఆయన స్టైల్ రాదు, ఎవరికి రాదు. సో శ్రీనివాసరావు అక్క, ఐఎమ్ హర్షిత అక్క, మీరంటే పిచ్చి. థ్యాంక్ యూ హర్షిత. హాయ్ అక్క, హౌ ఆర్ యూ స్పెండింగ్ టైమ్ ఇన్ లాక్డౌన్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఇందాకే చెప్పాను. సో ఫేవరెట్ ఫుడ్ అని ఏం లేదు, ఫేవరెట్ నాకు ఏమి ఇచ్చినా తింటాను. ఐఎమ్ వెరీ ఫుడీ పర్సన్. స్వీట్స్ ఎప్పుడు ఇచ్చినా తింటాను. బట్ ఇప్పుడు కొంచెం. ఇరపట్నం నాగరాజు 160 టైమ్స్ మెసేజ్ చేశాను మేడం. అయ్యో సారీ సార్, చూసుకోలేదు, సారీ. నవ్య, ఐ మిస్ యువర్ సీరియల్. హాయ్ అక్క, ఐఎమ్ శైలు. ఇన్స్టాలో నవ్యాస్వామి. హే హాయ్ శైలు. ష్యూర్ కలుద్దాం. ఆల్రెడీ వీ హ్యావ్ మెట్ వన్స్. యా, ఇంకొక ఫ్యాన్తో జరిగిన స్పెషల్ మూమెంట్. యా, నేను ఒకసారి గుంటూరుకి వెళ్ళాను టొయోటా కార్ ఒక లాంచ్కి. సో అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నని తీసుకొని ఎన్నో కిలోమీటర్స్ 2-వీలర్లో, శైలు అని తన పేరు, తన నా ఫ్యాన్ పేజ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో నా కోసం అంత దూరం నుంచి ఆ ఎండలో వాళ్ళ నాన్నతో వచ్చింది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్స్. సో తనని చూసి అంత ఐ గేవ్ హర్ అ హగ్ అండ్ యా, ఓకే ఫైన్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్ యాక్చువల్లీ. యు ఆర్ సో ఎనర్జెటిక్ మ్యామ్. థ్యాంక్ యూ. Vinod R, hi, happy birthday Vinod. You look gorgeous in sarees ma'am. ఎవరిది? అనుష, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు కూడా శారీస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ మా అమ్మ కట్టడానికన్నా ఎక్కువ శారీస్ లైఫ్లో నేనే కట్టుంటాను అనుకుంటా, బికాస్ ప్రతి సీరియల్లో. అండ్ శారీ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అటైర్. ఫేవరెట్. ప్లీజ్ సింగ్ అ సాంగ్, వదిలేయండి ప్లీజ్. సపోజ్ ఇఫ్ anyone has the heart for it. I love your acting so much. You're good looking. Thank you. Raj Kamal from Tamil Nadu. Hi. Hi Sahiti. Please act with Akhil Akkineni. Both are very looking lovely. Your favorite holiday destination? Indake cheppanu, Maldives. Your qualification now, yeah, MBA discontinued. How did you came into TV artist and TV serials? It all just happened. You're amazing ma'am, you deserve to be a best actress. Thank you so much Saurabha. చాలా మంది హాయ్ లవ్ యూ లైక్ పంపిస్తున్నారు. అందరికీ లవ్ యూ సో మచ్. సన్నీ హ్యాపీ బర్త్డే. ఓకే, హాయ్ నవ్యాక. మీరు ఐశ్వర్య గారు వదినా మర్దల్గా సీరియల్ చేస్తే చూడాలనుంది. ఇన్షాల్లా జరగాలి, చూద్దాం. లెట్స్ అంటే ఇంతకుముందు చేసాము ఒక సీరియల్లో, మళ్ళీ అలాంటి అవకాశం వస్తే 100% చేస్తాం. మాకు కూడా ఫుల్ ఫన్ ఉంటుంది ఈ సెట్లో, బికాజ్ అది చాలా తింగర్ పిల్ల.
మధు మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు మీరు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? చెప్పాను కదా. Tell me about your first time camera facing experience. Okay, so first time camera facing experience ఏం తెలియదు నాకు. ఐ ఎమ్ లైక్ ఏమంటే ఏమీ తెలీదు. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ ఐ వాజ్ వెరీ నర్వస్. కెమెరా యాంగిల్స్ తెలీదు, కెమెరా అంటే ఏంటో తెలీదు, అండ్ దట్ టు యాంకరింగ్ ఇంత పేజ్ డైలాగులు మగప్ చేసుకోవాలి. బట్ లక్కీలీ ఐ హ్యావ్ అ గుడ్ మెమరీ పవర్ కాబట్టి కొంచెం ఆ విషయంలో అంత ఇది అవ్వలేదు. కానీ కొంచెం అలా ఇలా అనిపించింది. బట్ ఐ థింక్ ఐ గాట్ అడ్జస్టెడ్ ప్రిటీ ఫాస్ట్ ఓన్లీ. కొంచెం ఓకే పర్వాలేదు నేను చేయొచ్చు అనే ఫీలింగ్కి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాను. What thing do you hate in others? Negativity. I hate negativity in people and I hate negative people. Ante. Oh, it's almost 5:50. Yeah, okay, sorry, network issue. So, ఎవరిదైనా పేరు మర్చిపోయి ఉంటే, ఎవరికైనా హాయ్ చెప్పకుండా ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ హాయ్ టు ఎవ్రీ వన్, లాట్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీ వన్. అందరూ మీ ఇళ్లలో సేఫ్గా ఉండండి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ని ఫాలో చేయండి, అండ్ హ్యాపీగా ఈ క్వారంటైన్ డేస్ని కొంచెం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోండి అండ్ యూజ్ ఇట్ ఇన్ అ వెరీ ప్రొడక్టివ్ వే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను అండ్ ఆమె కథ క్వారంటైన్ అవ్వగానే with more interesting and more turns and twists me munduku rabotundi. So don't miss to watch it. Anyway, love you all. Thank you so much. Bye bye.